హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరుడు, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 19వ వాక్యం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఉజ్జియా రాజు 16 ఏళ్ల వయస్సులోనే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. రాజు అయిన తర్వాత ఆయన 72 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మనము అతడు దేవుని తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎలాగ జీవిస్తూ ఉన్నాడంటే యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని. ఉజ్జియా యథార్థముగా జీవించినన్ని రోజులు దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వస్తున్నాడు, ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తున్నాడు. తర్వాత అతడు మనం గమనించినట్లయితే దేవుని ప్రత్యక్షత యందు విషయములు తెలివి కలిగిన జకరయా దినములలో, యాజకుడైన జకరయా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా యథార్థవంతుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రియ సోదరి సోదరుడు, ఇక్కడ హిజ్కియాను ఉజ్జియాను గాని మనం గమనించినట్లయితే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్లు చేస్తూ వస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు యథార్థంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని చూడు. రెండవదిగా, నువ్వు మనుషులు ఆశ్రయిస్తున్నావా? అధికారులను ఆశ్రయిస్తున్నావా? రాజులు ఆశ్రయిస్తున్నావా? మనుషులు ఆశ్రయిస్తున్నావా? లేక దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఈరోజు చాలా మంది ఎలాగ ఉన్నారు అంటే దేవుణ్ణి ఆశ్రయించడము ప్రక్కన పెట్టి తమకు సమస్య వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనుషులు ఆశ్రయిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడు, వాక్యం సెలవిస్తుంది, మనుషులు కాదు నువ్వు ఆశ్రయించవలసింది, నువ్వు ఆశ్రయించవలసింది జీవము కలిగిన దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తూ వస్తాడు. దేవుడు నీకు సహాయము చేస్తూ వస్తాడు. దావీదన్నాడు, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా సహాయం చేసేవాళ్ళు? నీవే కదా నా ఆశ్రయ దుర్గము అంటున్నాడు. నా కొండ నీవే, నా కోట నీవే, నా అండ నీవే అంటున్నాడు. రే సోదరి సోదరుడా, మరి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? అయ్యా నీవే నా ఆశ్రయము నానా, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నాకు తోడు అని నువ్వు అంటున్నావా? లేకపోతే మనుషులే నాకు తోడు, మనుషులే నాకు ఆశ్రయం అని ఆలోచిస్తూ మనుషులను ఆశ్రయిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ప్రియ సోదరి సోదరుడా, ఉజ్జియా రాజు అయితే దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వస్తున్నాడు, అతన్ని దీవిస్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి. అంతేకాదు, ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో అప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. ఫిలిష్తీయులు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అతడు ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సోదరి సోదరుడు, దేవుని ఆశ్రయించినప్పుడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అపజయం నీ బ్రతుకులో ఉండదు. విజయోత్సవంతో నువ్వు నింపబడతావు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తూ వస్తాడు. అంతేకాదు, నాలుగోదిగా మనం గమనించినట్లయితే అతను అధికముగా బలాభివృద్ధి నొందుతూ వచ్చినట్లు మనం చూస్తున్నాం. బలాభివృద్ధి నొందుతూ వస్తూ ఉన్నాడు. అతడు దేవుని ఆశ్రయించడం వలన దినదినము బలమును పొందుకుంటూ వస్తున్నట్టు మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం చూస్తే అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఐగుప్తు ప్రాంతాల మార్గాలన్నీ కూడా ఉజ్జియా యొక్క కీర్తి వ్యాపించినట్లు మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆశ్రయించటం వలన, అతడు యథార్థముగా ఉండటం వలన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, విడుదల చేస్తూ వచ్చాడు, అతన్ని బలపరుస్తూ వచ్చాడు, అతనికి సహాయం చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఎలాగున్నా ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా. దేవుడు అతన్ని ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడు? 5వది అంటే ఆశ్చర్యకరమైన సహాయాలట. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన సహాయం ఎప్పుడైనా చూసావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించే దేవుడని. మన ప్రభు ఎవరంటే, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఇదిగో ఉజ్జియా దేవుని ఆశ్రయించటం వలన అతని జీవితంలో ఆశ్చర్యకరమైన సహాయాలు దొరికాయి. ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానితో అత్యధికంగా పొందుకున్నాడు. అతడు స్థిరపడ్డాడు ప్రసంగమా. అయితే ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు అతన్ని స్థిరపరిచాడో, అతని కీర్తి వ్యాపించిందో, ఇప్పుడు హృదయములోనికి గర్వం వచ్చేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథములో, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఉజ్జియా జీవితంలో స్థిరపడిన తర్వాత, గొప్పవాడైన తర్వాత, అతని కీర్తి వ్యాపించిన తర్వాత మనస్సున గర్వించాడు, గర్వించి చెడిపోయాడు. ఎప్పుడైతే గర్వం నీలో వస్తుందో నువ్వు చెడిపోతావు ప్రియ సోదరి సోదరుడా. ఆది కాలం మొదలుకొని ఈనాటి వరకు కూడా మనిషిలో ఎవరిలో గర్వం వచ్చిందో వాళ్ళందరూ చెడిపోతున్నారు. ఆది కాండంలో మనం చూస్తే దేవుని సన్నిధిలో మనుషులందరూ చెడిపోయారట, వారి మార్గములు చెరిపి వేసుకున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నేను దీవించినప్పుడు, దేవుడు నిన్ను ఆస్వాదించినప్పుడు నీళ్ళ గర్వం వచ్చి, అహం వచ్చి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, నువ్వు చెడిపోతున్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, గర్వించి ఏమి చేశాడు ఉజ్జియా అంటే, యాజకులు చేయవలసిన పని ఈయన చేయడానికి వెళ్ళాడు. మందిరములో ధూపం వేసే పని ఎవరికి అంటే యాజకులది. అరే సోదరి సోదరి, ఈనాడు చాలా మంది ఎలాగున్నారంటే, వారికి అప్పగించిన పని వారు చేయరు, పక్క వారి పనిలో వెళ్ళి వీళ్ళు జోక్యం చేసుకుంటా ఉంటారు. రే సోదరి సోదరుడా, పక్క వారి పనిలో జోక్యం చేసుకునే అధికారం నీకు లేదు. నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు చేయడం నేర్చుకో, అప్పుడు అందులో నువ్వు దీవించబడతావు. ప్రియ సోదరి సోదరుడా, ఎవరి పని వాళ్ళు చేయాలని వాక్యం సెలవిస్తుంది, అంతేగాని ఇతరుల పనిలో నువ్వు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలా, రాజు చేయవలసిన పని రాజు చేయాలా, వాచ్మెన్ చేయాల్సిన పని వాచ్మెన్ చేయాలా, ఇదిగో క్లర్క్ చేయాల్సిన పని క్లర్క్ చేయాలి, కలెక్టర్ చేయాల్సిన కలెక్టర్ చేయాలి, మంత్రి చేయవలసిన పని మంత్రి చేయాలి, ఎమ్మెల్యే చేయాల్సిన పని ఎమ్మెల్యే చేయాలి. ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. అప్పుడే అభివృద్ధి అనేది ఉంటుంది, అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడే ప్రతి పని క్రమముగా జరుగుతూ వస్తుంది. అంతేగాని ఒకరు చేయవలసిన పనిలో ఇంకొకరు జోక్యం చేసుకుంటే ఆ జరగవలసిన పనులన్నీ ఆటంకమైపోతాయి. ఇక్కడ ఉజ్జియా అయితే యాజకుడు చేయవలసిన పని, దైవజనుడు చేయవలసిన పని ఈయన చేయడానికి వెళ్ళాడు. దైవజనులు హెచ్చరించారు, అయ్యా ఆ పని నువ్వు చేయకూడదు, అది మేము చేయవలసిన పని, యాజకుల మా పనిది దేవునికి ధూపం వేయడం అంటే వినలేదండి వాళ్ళు. ఉజ్జయరాజు వినకపోవడం వలన దేవుని కోపం వచ్చేసింది, అతని నొసటన కుష్ఠరోగం వచ్చేసింది. ప్రియ సోదరి సోదరుడా, రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో నీవు కూడా ఎలాగున్నావు? నీ హృదయాన్ని గర్వించావా? గర్వము నాశనం చేస్తుంది. ఒకవేళ గర్వం అంటే ఈరోజు విడిచిపెట్టు. గర్వాన్ని నీ మనసులో లేకుండా చేయి, నీ హృదయంలో లేకుండా చేయి, నీ జీవితంలో గర్వం అనేది లేకుండా చేయి. అప్పుడే దేవుని కృపను ఆశీర్వాదం పొందుకుంటావు. ఒకవేళ గర్వం ఉందా, ఎదుగో ఈయనకు కుష్ఠరోగం వచ్చింది, దేవుడు ఏ విధంగా నిన్ను ముత్తుతాడో తెలియదు, ఏ విధంగా నువ్వు పడిపోతావో తెలియదు. కనుక దేవుని బిడ్డవైన నీవు గర్వం అనేది నీ జీవితంలో రాకుండా చూసుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. గర్వము విడిచిపెట్టి తగ్గింపు స్వభావం కలిగి, తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిద్దాం. దేవుడు అటువంటి కృప నీకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.